ఫ్రీగా ఉన్నాం. ఈరోజు ఎన్టీవీ రామయ్య గారి కార్యక్రమం తేదీ 24వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ కార్యక్రమానికి నడికూడ జయంతరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ కుమ్మరి సంఘం మల్కాజీ దయానంద్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం కోశాధికారి ఆమంచి రాజలింగ గారు, వృత్తిదారుల సంఘం అధ్యక్షులు గుండాల గోవర్ధన్ గారు, మరియు రాజకీయ విభాగం అధ్యక్షులు రాజపల్లి కృష్ణయ్య గారు, మల్లెల ఉషారాణి గారు, అదేవిధంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు సైదులు గారు, సెక్రటరీ చంద్రశేఖర్ గారు, కోశాధికారి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా వాస్తవ్యులు కుమ్మరులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మరి రామయ్య గారి కార్యక్రమాన్ని అందరం సంతోషం చేసుకోవాలని చెప్పేసి ఆకాంక్షించి తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నుంచి నడికూడ జయంతరావు గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ చేయబడింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కులస్తులందరికీ, పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు. జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా. జోహార్ వనజీవి రామయ్య గారు, జోహార్ వనజీవి రామయ్య గారు. అందరికీ నమస్కారం. మరి వనజీవి డాక్టర్ రామయ్య గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, మన కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. మనకే కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం తన మొత్తం జీవితాన్ని బాల్యం నుంచి తన చనిపోయేంత వరకు కూడా సేవ చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. అటువంటి వాని యొక్క ఈరోజు ఆయన యొక్క వర్ధంతి, మన యొక్క సంతాప సభ మనం ఏదైతే చేస్తున్నామో అది మన అందరికీ కూడా గర్వకారణం. మరి వనజీవి రామయ్య గారు మరి ఇంటర్నేషనల్ సంస్థలతోటి కూడా ఆయన అవార్డులు తీసుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఆయన డాక్టరేట్ అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత 2017లో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. మరి ఆయనని ఆ సందర్భంగా మనం హైదరాబాద్ నగరంలో ఆయనకు భారీ ఎత్తున గొప్ప సన్మాన సభ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సన్మాన గ్రహీతకు ఈరోజు మన అందరి మధ్యన లేకపోవడం అనేది ఇది మన అందరికీ కూడా తీరని లోటు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క రాష్ట్ర సంఘం తరఫున, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం తరఫున వారికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి సంఘం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేమందరం నిలబడతాము. మరి ఇక్కడ జనార్దన్ గారు, తర్వాత సైదుల్ గారు, తర్వాత వాళ్ళ సెక్రటరీ గారు, వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కుటుంబానికి మీరు ఆదుకొని చావు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ దినమైతే ఆయన ఫ్యూనరల్ జరుగుతుందో ఆయన రెడీ అయినాము. అప్పటికి మనం అందలేము సాగు టైంకి అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క వనజీవి రామయ్య గారి విగ్రహము రాష్ట్ర సంఘం తరఫున మనము ఇక్కడ వీరికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంఘం యొక్క బహుమానంగా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టాం. మరి ఈ విగ్రహం అందరికీ కూడా సంతోషపరుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి రామయ్య గారికి ఇంకా ఏమి ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేం. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు ఆయనకు అంకితం చేస్తున్నాము. కాబట్టి మరి అందరూ కూడా ఆయన యొక్క ఆత్మకు శాంతి కూరాలని, ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి మీ అందరితో సవినయంగా కోరుకుంటున్నాం.